ఇడియమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి? ఇడియమ్స్ ఒక లిస్ట్ అవుట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఈ తుఫాన్లు ఇవన్నీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు గవర్నమెంట్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చూడండి, రెడ్ అలర్ట్ అంటే డేంజర్ సింబల్ అనేసి అర్థం. అదేవిధంగా వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్ అంటాం. చూడు, రెడ్ కార్పెట్. సో రెడ్ కార్పెట్ అంటే ఏంటి? గ్రాండ్ అఫీషియల్ వెల్కమ్ అనేసి అర్థం. సో రెడ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఈ మాటలు నేను చెప్తున్నా. రెడ్ టేపిజం అనేసి అంటాం. మనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, లేకంటే ఒక ఎస్ఐనో సిఐనో డిఎస్పీనో కలవడానికి వెళ్తాం ఏదో ఇష్యూ పైన. సో మన విషయం ఏదైతే ఉంటుందో ఆ పని కాదు, ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్కి ఇంకొక ఆఫీసర్కి ఇట్లా వెళ్తూ ఉండాలా. వాళ్ళు ఫైల్స్ మనవన్నీ పెట్టింటారు నోటీసు లాగా, దానికి రెడ్ ఒక టేప్ వేసి కట్టింటారు, ఒక పుర్రే దారం తీసుకొని కట్టింటారు కదా, రెడ్గా ఉంటుంది జనరల్గా, అబ్జర్వ్ చేయండి. అది దాన్ని రెడ్ టేపిజం అంటే పనులలో జాప్యం అవ్వడాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో రెడ్ టేపిజం అంటాం. డిలేయింగ్ అఫీషియల్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ డ్యూ టు సమ్ ఫార్మాలిటీస్ అనేసి అర్థం.